మనం ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పుడు కూడా ప్రకృతి సహకరించకపోతే మనం ఏం చేయలేం. ముందుగా ఆదిదేవుని స్మరించుకొని నీలాంజన సమాభాసం, రవిపుత్రం, యమాగ్రజం, ఛాయ మార్తాండ, సంభూతం, తం నమామి శనేశ్వరం, ప్రియంగు కలికాశ్యామం, రూపేణ ప్రతిమం, బుధం, సౌమ్యం, సత్వగుణావేతం, తం బుధం ప్రణమామ్యహం. ముందుగా ఆదిదేవులు స్మరించుకొని మనం విత్తనాలు చల్లకం ప్రారంభించడం జరుగుతూ ఉంది. జొన్నవాడ కామాక్షమ్మ తల్లి మన ఇంటి ఇలవేలుపు, అదేవిధంగా శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, అదేవిధంగా సీతారాముల వారు వాళ్ళందరినీ స్మరించుకొని ఈరోజు నా విత్తనం చల్లకం జరగడం జరుగుతూ ఉంది. అంతా దేవుడి దయవల్ల మొత్తం సవ్యంగా జరిగితే అంతా సంతోషంగా ఆనందంగా లక్ష్యంగా ఉంటుంది. 139 రోజు ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇంకా 139 రోజుల పాటు మనకు ప్రయాణం కొనసాగుతుంది. లేత నారు నాటుకోవడం, కలుపులు తీసుకోవడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం, ఇక నెక్స్ట్ అంతా మొత్తం మీరు క్లియర్ కట్గా చూస్తారు. వాచ్ అండ్ ఎంజాయ్. ప్రకృతి రత్న, హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరపు నుండి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. RGL 7034 కోసం మనం సర్వం సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. 140 రోజుల పాటు మన ప్రయాణం ఈరోజు మొదటి రోజు. ఇక 139 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. డే 1 బిగిన్స్ రైట్ నౌ టుడే. ఈరోజే డే 1 బిగిన్ అవుతుంది. ఇంకా 139 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. RGL 7034 శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధన స్థానంలో ఆ వరి వంగడం క్రియేట్ చేసినారు పాలడుగు వెంకట సత్యనారాయణ గారు. పాలడుగు సత్యనారాయణ గారి ఆయన్ని ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ సీడ్ని మనం మన క్షేత్రంలో చల్లడం జరుగుతూ ఉంది. RGL 7034 డే 1 బిగిన్స్ టుడే. వాచ్ అండ్ ఎంజాయ్. ఇక 139 రోజుల పాటు 139 డేస్ ద ప్రాసెస్ విల్ బి గోయింగ్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పంతగాని గంగాధర్. నేను రైస్ మిల్ డ్రైవర్ని. కొత్త రకం వరి సాగు చేస్తున్నాం. పంతగాని గంగాధర్ గారు ఒక రైస్ మిల్లర్ డ్రైవర్గా 2021లో నాకు పరిచయం అయ్యారు. అప్పుడు రైస్ మిల్లు మెయిన్ ఓనరు దేవళ పరమరెడ్డి గారు ఆయన సమక్షంలో, అంటే రైస్ మిల్లర్గా నాకు జీవనం ప్రసాదించినటువంటి దేవళ పరమరెడ్డి గారు ఆ టైంలోనే పంతగాని గంగాధర్ గారు పరిచయం ఇవ్వడం జరిగింది. అప్పటాంచి ఇప్పుడు దాకా ప్రతిరోజు ప్రతినిత్యం మనకి అండదండగా ఉంటాడు. టీం మెంబర్స్లో ప్రకృతి రత్న, హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్లో మెయిన్ ఇప్పుడు మామూలుగా మిగతా వరి సాగు చేసేవాళ్ళు కేవలం ఆ 4 నెలల్లో లేకపోతే ఆ 4 నెలల 10 రోజులు, ఇప్పుడు 140 రోజులు పంటకాలం, 120 లేకపోతే 150 రోజులు అయిపోద్ది. కానీ రైస్ మిల్ డ్రైవర్గా పంతగాని గంగాధర్ 365 రోజుల పాటు 24/7 మనకి సహాయ సహాయాలు అందిస్తారు. మనం ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటామంటే గొంతులో ముద్ద దిగినప్పుడల్లా మనం తలుచుకోవాల్సిన ఒక రైతులు మాత్రమే. ఈ విధంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల మనం కష్టపడి ఆడిచి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి, అంటే ఎంత ఉన్నా కూడా ఆ టీం మెంబర్స్ యొక్క సపోర్టు, వాళ్ళ యొక్క డెడికేషన్ లెవెల్స్ ఆ విధంగా ఉంటేనే మనం ఈ రోజున సక్సెస్ సాధించడం జరిగింది. అటువంటి పంతగాని గంగాధర్ గారు ఒక టీం మెంబర్ అవ్వడం ఒక సంతోషంగా ఉంది నాకు. ఒక యువ రైతుగా, ఒక ప్రకృతి రత్నగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా. రైట్, ఓకే. ఈ విధంగా 139 రోజుల తర్వాత RGL 7034 గురించి చెప్పండి. నేను అనుకుంటున్నాను ఏంటంటే నెల్లూరు మసూరి NLR 3444 నెల్లూరు మసూరి చిట్టి ముత్యాల క్రాసింగ్ కాబట్టి అది కూడా PPT 5204 లాగా RNR 15048 తెలంగాణ సోనా మాదిరిగా అది కూడా ఒక విరుగు వెలగతుందని నేను గంటాపదంగా చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లి, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీరామనవమి అప్పుడు మనం వర్షాలు, భయంకరమైన వర్షాలు పెడుతున్నాయి చుట్టుపక్కల. మనకి ఒక్క గింజ కూడా తాడడం లేకుండా చేశారు. అటువంటి అంటే ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినా ప్రకృతి సహకరించకపోతే మనం ఏమి చేయలేం. ఆ విధంగా ముందుగా ఆదిదేవులు స్మరించుకొని మనం ఈరోజు విత్తనాలు చల్లడం జరుగుతూ ఉంది. ఓకే మా. అందరికీ నమస్కారం. నా పేరు వేడిగిరి పాలయ్య. మేము చెప్పినట్టు ప్రతి సంవత్సరం కొత్త వరి వంగడం వేస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా RGL 7034 కొత్త వరి వంగడం వేస్తున్నాం. ఇది కూడా తెలంగాణ సోనా సుగల సెట్ల బాగా మెరుగుచ్చిందో అదేవిధంగా ఇది కూడా వస్తుందని నేను కూడా ఆలోచిస్తున్నాను. అందుకని పెద్ద ఏ వరి వంగడం ఏమన్నా మేము ప్రోత్సహిస్తాం, సంతోషంగా చేస్తాము. ఇది కూడా రావాలని కోరుకుంటున్నాం. బాబాయ్ మనకి ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఏ వరి వంగడాలు కానీ, CVR మెథడ్ ఫార్మింగ్లో కానీ, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడంలో కానీ, సోమశిల డ్యాము నీళ్ళు మన పంట పొలాలకు అందించడంలో కానీ ఎట్టేసుకున్నా కూడా బాబాయ్ ముందుంటాడు. 140 రోజులు ప్రయాణం కొనసాగదు కదా.
ఖచ్చితంగా 140 రోజుల్లో నా పక్కనే ఉంటాడని నేను అనుకుంటాను. ఖచ్చితంగా ఉంటారు కూడా. ఎందుకంటే నాన్న కానీ, బాబాయ్ కానీ, చౌటూరు వెంకయ్య కానీ, హరీష్ కానీ, అమ్మమ్మ కుడి కోసం పోట్లూరు సేన కానీ వీళ్ళందరూ ఉంటారు. ఈ విధంగా బాబాయ్ ఈ విధంగా దీన్ని కూడా మంచి టేకప్ చేద్దాం. మంచి వరి వంగడం అది. పాలడుగు వెంకట సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధన స్థానంలో ఆ వరి వంగడం క్రియేట్ చేసినారు. దాన్ని మనం వేయడం జరుగుతూ ఉంది. ఇది కూడా సక్సెస్ అవుతుందని మనం 100% గంటాపదంగా తెలియజేయగలుగుతాం. అందరికి నమస్కారం. నా పేరు చౌటూరు వెంకయ్య. ఇవాళ కొత్త రకం చదువుతున్నాము. చౌటూరు వెంకయ్య గురించి అంటే ప్రాణ స్నేహితుడు, అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్. దుక్కి కొద్ది పంట ఎంత బాగా దుక్కి తోలుకుంటే అంత మంచిది. ఈ విధంగా ఎన్నో వరి వంగడాలు వేస్తూ ఉంటాం. అన్నింటిలో కూడా దుక్కి దున్నేది చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, ట్రాక్టర్ డ్రైవర్. అదేవిధంగా ఎన్నో వరి వంగడాలకి నాంది మనం పోయడం జరిగింది. అది ఈ విధంగా చౌటూరు వెంకయ్య గురించి కూడా, ఎందుకంటే ఈయన కూడా ప్రతిరోజు కూడా మన నిత్యం సివిఆర్ పత్తుల వరి సాగు 2021 ప్రారంభించినప్పుడు 22, 23, 24, 25, 26 5 సంవత్సరాల నుంచి మన వెనకాలనే ఉండడం, ప్రతిరోజు మనకి శ్రమ అందించడం. అంటే ట్రాక్టర్ డ్రైవర్గా కానీ, లేకపోతే చెంగు వేయడంలో కానీ, ఏదైనా సరే విత్తనాలు వరి కోతలు కోసిన తర్వాత ఒడ్డులు తోలడం కానీ, ఎండబెట్టడం కానీ, ఆరబెట్టడం కానీ ప్రతి ప్రాసెస్లో ముందున్నారు. ఈ విధంగా చౌటూరు వెంకయ్య కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు పోటూరు సేనయ్య. మా కొత్త ఊరి రకం పంట మేము కొత్తగా వేస్తున్నాము. పోటూరు సేన నా అమ్మమ్మ కుడి కోసం. అమ్మమ్మ బతుకున్న నాళ్ళల్లో అమ్మమ్మ అది ఎప్పుడు వెంట ఉండడం జరిగింది. అంటే ఒక శ్రీరాముల వారికి ఆంజనేయ స్వామి ఎలాగా ఉంటారో ఆ విధంగానే అమ్మమ్మ కుడి కోసం లాగా ఈయన వేయడం జరిగింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మన దగ్గర ప్రతి రోజు ఉండడం. అంటే మామూలు కొంతమంది మధ్యాహ్నంకి వెళ్ళిపోతారు, కానీ అట్లా కాదు. పోటూరు సేన మనల్ని అడ్డు పెట్టుకొని ఉండడం జరిగింది. చివరి దశలో కూడా జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. ఇటువంటి ఈయన కూడా ఈ ఈ RGL 7034 ఈ KNM 1630 దాని వరి వంగడాలు వేయడం సంతోషకరమైన విషయం. నా పేరు ఏకుల హరీష్. కొత్త రకం వరి సాగు చేస్తున్నాము. ఏకుల హరీష్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు గడ్డి రావడం జరుగుతూ ఉంటుంది. వాటిని కొయ్యడం మిషన్లతో ఆ సబ్సిడీలు రావడం జరిగింది. అంటే కొత్తగా వచ్చే టీం మెంబరే కాదు, కానీ హార్డ్ వర్కింగ్లో, డెడికేషన్లో ప్రతిరోజు కూడా మనకి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నారు పోయకుండా, నీళ్లు పెట్టకుండా పెరిగేది గడ్డి. ఈ కలుపులు ఇవన్నీ వాటిని తీసేయడం కానీ, మడవలు కట్టడం కానీ, ఇప్పుడు కలుపులు తీసేవాళ్ళు వస్తూ ఉంటారు. కలుపులు తీసేవాళ్ళు కానీ 3 సార్లు 4 సార్లు వాళ్ళ వెనకాల నుండి వాళ్ళని ముందుగా స్పీడప్ చేయడం కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉరికోత కోసిన తర్వాత అంచులు పోయడం కానీ, లేకపోతే గడ్డి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అంచుల్లో. అంటే పొలం గట్టు బాగుంటే యజమాని చూడడం చేలు మిషన్తో కట్ చేయడం కానీ ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. కొత్తగా వచ్చిన టీం మెంబర్కి కూడా ప్రత్యేక కొత్తగా తెలియజేస్తున్నాను. అంటే హార్డ్ వర్క్ కాదు, అంటే కష్టంతో చేయటంలో మనం ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా సక్సెస్ మనకి వెనకాల రావడం జరుగుతూ ఉంది. సివిఆర్ పద్ధతిలో వరి సాగు. ఈ రివార్డులు వచ్చాయి కదా, ఈ సన్మానాలు, సత్కారాలు అవన్నీ ఏదో ఉత్తమ రైతు అవార్డులు వచ్చాయని మనం నూతన వరి వంగడాలు వేయటంలే. ఆ వరి వంగడాలు 10 మంది రైతు సోదరులకు ఉపయోగపడుతుంది. భార్య బిడ్డలతో సంతోషంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో ఉంటారు. ఆ వరి వంగడం సక్సెస్ అయితే సంతోషంగా ఉంటుందనే ఒక్క నేపథ్యంతో నూతన వరి వంగడాలు వేయడానికి మనం శ్రీకారం చుట్టుకుంటున్నాం. 2021 అని చెప్పాం. ప్రతి సంవత్సరం కూడా నూతన వరి వంగడాలు వేస్తాం. ఏది పడితే అది వేయం. దానికి ఒక స్పెషాలిటీ. ఇప్పుడు తుఫాన్లు వస్తాయి మనకు వరి కోతలు కోసేటప్పుడు. తుఫాన్లు కూడా నిలబడే శక్తి ఉంది కాబట్టి ఆ వరి వంగడం వేయడం జరుగుతూ ఉంది. అందులో నెల్లూరు మసూరి, ఇంకోటి చిట్టి ముత్యాల క్రాసింగ్ కాబట్టి సక్సెస్ బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొత్త రకం వరి వంగడాలు వేయడం జరుగుతుంది. ఒకటల్లా కొన్ని పర్వాలేదు అనిపించింది, కొన్ని సూపర్ హిట్ జరగడం జరిగింది. ఇప్పుడు RGL 7034 ఈ రకాన్ని మనం ఈరోజు కొత్తగా చల్లుతున్నాము. ఇది కూడా వచ్చే రోజుల్లో రైతులకు చాలా మేలు జరిగి అద్భుతంగా మంచి ఉపయోగకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. RGL 7034 KNM 1638 విత్తనాల చల్లకం స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి సంవత్సరం కూడా నూతన వరి వంగడాలు వేయడం జరుగుతూ ఉంటుంది. నూతన వరి వంగడాలు క్రియేట్ చేసినటువంటి శాస్త్రవేత్తల ప్రతి ఒక్కరిని కూడా నేను కలవడం జరిగింది. RNR 15048 తెలంగాణ సోనా సృష్టికర్త డాక్టర్ చందమామ దామోదర్ రాజు గారిని రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో కలవడం జరిగింది. అదేవిధంగా KNM 1638, KNM 12360 ఈ 2 వరి వంగడాలు కూడా మనం వేయడం జరిగింది. ఆ 2 వరి వంగడాల సృష్టికర్త అయినటువంటి డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు కోనారం వరి పరిశోధన స్థానంలో ఇప్పుడు లేరు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు. రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో ఉన్నారు. ఆయన క్రియేట్ చేసినట్టు KNM 1638, KNM 12360, KNM 7715, KNM 12510 ఇలా అన్ని వరి వంగడాలు కూడా ఒక విజయం సాధించింది. ఎడగారికి నెల్లూరు జిల్లాకు ఒక వరం కోనారం వరి రకాలు. శ్రీధర్ సిద్ధి గారిని కూడా కలవడం జరిగింది. RNR 31479 సృష్టికర్త లావురి కృష్ణ గారిని కూడా మనం కలవడం జరిగింది. కలవడం కాదు ముఖ్యం, అంటే వాళ్ళ
వాళ్ళకి అభినందనలు తెలియజేయడం ఒక యువ రైతుగా నా బాధ్యత. అటువంటి నూతన వరి వంగడాలు మరెన్నో కూడా రావాలని మన క్షేత్రంలో వెలగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు వరి వంగడాలు ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయి, అన్నీ కూడా మనం వేయలేం, కొన్ని మాత్రం వేయగలుగుతాం. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా మనం RGL 7034 వేయడం జరుగుతూ ఉంది. ఇది కూడా సక్సెస్ అవుతుంది. KN 1638 గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలే మనం దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. అది దాని గురించి ఇక RGL 7034 గురించి 139 రోజులు దాలిన తర్వాత నేను, నాన్న, బాబాయ్, ప్రాణ స్నేహితుడు సేనన్న, హరీష్ ఎవరైతే విత్తనాలు చల్లారో వాళ్ళు, నేను అందరం కలిసి కొంతకాని గంగాధర్ గారు అందరం కూడా వాటి యొక్క డీటెయిల్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. నెక్స్ట్ అప్కమింగ్ 139 డేస్ 139 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.